ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. మొత్తం మీద 5:30 చేశా. తెల్లవారింది. తెల్లవారి బట్టలు మార్చుకొని వస్తున్నాను. పదండి నేను కిందకు వచ్చాను. కిందకు వస్తేనండి మాది రైల్వే స్టేషన్ అతి దగ్గర మా ఇల్లు. ఇటు బస్ స్టాండ్, ఇటు రైల్వే స్టేషన్, మెయిన్ రోడ్ అది. ఆ బారుకు పోలీసు వాళ్ళు జనం మన సినిమాలో చూస్తాం అది. ఆ బారుకు జనం మూగిపోయి ఉన్నారు. కిందకి దిగొచ్చాడు. ఎవరు ఏమిటండి ఇలా ఆయన ఎందుకు తీసి పెడతారు, అసలు ఏం జరిగిందని ఎవరు మాట్లాడేవాళ్ళు లేడు. మనకెందుకులే అనుకునేవాళ్ళు కొంతమంది, మాట్లాడితే మనకేం వస్తుందని కొంతమంది, ఏమనలేక మూగ బాధ అనుభవించేవాళ్ళు కొంతమంది ఇలా ఉన్నారు. సరే, ఎదురుగా గురుమూర్తి గారిని ఒక ఆయన కాంగ్రెస్ నాయకుడు, అతని వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బావగారు ఇట్లా ఫోన్ చేయాలన్నా. సరే చేద్దామండి, హోమ్ మినిస్టర్ గారు నేను మాట్లాడతాను ఫోన్ చేశారు. ఆయన ఆలపాటి ధర్మారావు గారు ఫోన్ చేసి ఫోన్ ఎత్తుకున్నారు. ఆయన, అయ్యా నా పేరు వేదగంట సుబ్బారావు, పరిస్థితులతో నన్ను ఏడ్పించారు. నేను ఎప్పుడు ఇలాంటి అనుభవించలేదు. ఈ పోలీసు వాళ్ళు నన్ను చాలా హింస పెట్టారు రాత్రి అంతా. అంటే ఆయన కాస్త హృదయం ఉన్న వాడి పరిస్థితులు అలా వచ్చినాయి. అంటే దౌర్భాగ్యం రాజకీయం అండి, మీలాంటి వాళ్ళు కూడా బాధ పెట్టాల్సి వస్తుంది, క్షమించండి, మీరు ఫోన్ పెట్టేయండి, నేను డిఎస్పీతో మాట్లాడతాను, మీరు రావాల్సిన పని లేదులే అన్నారు. సరే ఫోన్ పెట్టేసి గబగబా పైకి వచ్చి సూట్ కేసు సర్దుకొని ఇటు వైపు వెళ్ళిపోవాలని అని అనుకుంటుండే. సరే మళ్ళీ గబగబా ఎస్ఐ వచ్చి, సార్ హోమ్ మినిస్టర్ గారు ఏదో మళ్ళీ మీతో మాట్లాడాలంటున్నారు రండి అన్నారు. కిందకు వచ్చి ఫోన్ ఎత్తుకున్నాను. ఏలే సుబ్బారావు గారు, మీ ప్రాణానికి నా ప్రాణం నేనున్నా, మీకేం భయం లేదు, సీఎం గారు గట్టిగా మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు, దయచేసి మీరు రండి అన్నాను. నేను అప్పుడు అనుకున్నాను, నేను వెళ్ళకపోయినా తల్లి తీసుకువెళ్ళినా అడ్డం వచ్చేవాళ్ళు ఎవరు లేరు. సరే విధి అలా ఉంటే అలా జరుగుతుంది. శివుని ఎలుకలేని చేమ కూడా పుట్టదు, ఎందుకు ఎలా జరుగుతుందో కానీ అని ఇందులో కారు తీసుకొచ్చారు. 2 ఎస్ఐలు, 4 కానిస్టేబుళ్ళు నన్ను కారులో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చారు హైదరాబాద్కి. సాయంత్రం 6 అయింది. అక్కడ ఐజీ సుబ్బారెడ్డి గారని ఆయన ఇంకా కొంతమంది నాయకులు, చిచి కొడుకు ఎంత పని చేశాడండి, వాళ్ళు మట్టి కనిపించాలండి, పెంచాలండి, హీనమైన నీచమైన పని చేస్తాడండి, మీకేం పర్వాలేదు మేము ఉన్నామండి అని ఇక దీన్ని సంతకాలు పెట్టండి. కొన్ని అప్లికేషన్ ఫారాలు తెచ్చారు. ఆ అర్జీ ఏమిటది పైనంతా, అయ్యా నాకు పలానా వాళ్ళ వల్ల ప్రమాదం, నన్ను చంపేస్తారు, భయంగా ఉంది, నాకు రక్షణ కావాలి అని సీఎం గారు అడ్రస్ చేసి టైప్ చేసి తీసుకొచ్చారు. నేను చెప్పాను, నాకు అతని వల్ల ఏ ప్రమాదం లేదు. ఎందుకు లేదంటే నేను అతన్ని ఏం చేయగలిగిన వాడిని కాదు. ఆయన తిరిగితే తిట్టేవాడినా, కొడితే కుట్టేవాడినా, నేను ఒక అసమర్థుని. అందువల్ల సరైన శత్రువు అయినప్పుడే ఇతడు ఎప్పుడైనా మనకు అడ్డం వస్తాడు ప్రమాదమని వాళ్ళు ఏదైనా నన్ను చంపడానికి ప్రయత్నించాలి. నేను దాని వాడిని కాదు. మీరు మీకు తెలియదు సుబ్బారావు గారు కానివ్వండి అని సంతకాలు చేయించి సీఎం గారికి పంపించారు. సరే మనం ఒక విలేకరుల సమావేశం ఉంది రండి అని ద్వారకా రాజ్యంలో సమావేశ హాల్ దాంట్లో తీసుకువెళ్ళారు. నా లైఫ్లో జరగనండి ఎంతమంది విలేకరులు, 100 మందికి పైన కెమెరాలు, దాదాపు 150-200 మంది, వీళ్ళంతా ఇన్ని పత్రికలు ఉన్నాయా, ఇంతమంది విలేకరులు, ఒక చిన్న హరికథకు వచ్చిన మంది ఉన్నారు. వాళ్ళంతా వెళ్ళడం అప్పుడప్పుడు సినిమాల్లో టీవీల్లో చూస్తాం, ఏదో రాష్ట్రపతి గారు వస్తే 100 కెమెరాలు అట్లా క్లిక్ అవుతుంటాయి. ఆ విధంగా ఫోటోలు పిచ్చి పిచ్చిగా తీశారు. కూర్చోండి అన్నారు అని వీళ్ళందరూ కూర్చొని, ఏమంటే మమ్మల్ని ఎందుకు పిలిపించారన్నారు. నేను పిలిపించానా?
సరే ఆ మాట అంటే నా ప్రక్కన వచ్చిన వాళ్ళు నన్ను చంపుతారు. అయ్యా నాకు ప్రాణ భయం అండి అన్న. ఎవరి వల్ల అండి అయినా వాళ్ళ వల్లనే అండి అంటే వాళ్ళ వల్ల అంటే నాకు వీళ్ళ వల్ల అసలు ఆ భావన అది. అంటే వాళ్ళు రామారావు లక్ష్మీభారతి వలన అన్నారు. అవునండి అని. ఇన్నాళ్ళు లేని భయం మీకు ఇప్పుడు ఎందుకు వచ్చిందండి అని. నా శ్రేయోభిలాషులు కొంతమంది చెప్పారండి, నాకు ఏదైనా రక్షణ కావాలండి అని ఏదో రాసుకున్నాను. ఈ విలేకరులు ఎంత ఈ చాలా మంది రాజకీయ నాయకులను అలాగే చేస్తారేమో. ఒకడు వచ్చి సార్ ఒక ఫోటో తీసుకుంటాము ఇలా పెట్టుకోండి అన్నాడు. నా కడుపు పడింది. ఏమయ్యా మీకు ఎలా కనిపిస్తున్నాను నేను అంటే ఇలా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వీళ్ళు ఇది తలపోకుంటున్నారు, అప్పుడు ఫోటో తీసేది, లేకపోతే చీస్తున్నప్పుడు ఏదో, లేకపోతే ఇట్లా ఉన్నప్పుడు ఏదో వాడు తల్లి దిద్దుకున్నట్టు ఏడ్చినట్టు ఇలా ఫోటోలు తీసి పేపర్లో వేస్తారన్నమాట. దీన్ని ఉపయోగించుకోవాలనుకున్నదాన్ని. ఏమయ్యా నాకు ఆ శ్రద్ధకేం పట్టలేదు, ఇలా పెట్టుకోవాల్సిన పని అన్నా. సరే అయిపోయింది. అందరూ వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారండి అన్నారు. ఎవరు ఈ వీళ్ళు నన్ను తీసుకువెళ్ళిన వాడు బాంబేలో ఉద్యోగం చేస్తున్నారు మా మూడో అబ్బాయి. నేను అక్కడికి వెళ్తానండి అన్న. ఒకవేళ అక్కడికి వెళితే మళ్ళీ అడ్రస్ తెలుసుకుని అక్కడికి వస్తారేమో వేధిస్తారేమో అని నేను బెంగళూరు వెళ్తానండి, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్న. అయితే ఉదయం 6 గంటలకు ఫ్లైట్ ఉంది, మీకు టికెట్ అంతా రిజర్వేషన్ చేయిస్తాము అని మీరు పలానా నాయకుడు, రాజకీయ నాయకుడు వాళ్ళ ఇంట్లో నాకు రాత్రి గడపడానికి అక్కడ తీసుకెళ్ళారు. మీరు ఇక్కడ నుండి ప్రొద్దున్న ఆయన మీకు మళ్ళీ ఫ్లైట్ ఎక్కిస్తారని. సరే వెళ్ళారు. వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈయన బ్రాందీ తీసుకొచ్చి సార్ తాగుతారా అని. అలవాటు లేదండి. బీరు తెచ్చారు, నాకు అలవాటు లేదండి. ఏదో మాంసాహారాలన్నీ 5-6 రకాలు తినండి అన్నారు. ఏం తినడం, అన్నం తినాలనిపిస్తుందా? ఇంతలో 4 కుర్రవాళ్ళు, మా అబ్బాయి 25-20 కుర్రాళ్ళు, 5-6 వచ్చి సార్ మీకేమిటండి భయం? మేమున్నాం సార్, మీరు ఎక్కడికి వెళ్ళదు సార్, రేపు పొద్దున్న కారులో హాయిగా హైదరాబాద్ అంతా సరదాగా తిరుగుతామని. మీకేమిటండి? నా పేరు సీన్ అండి, నేను మొన్ననే 16 మందిని చంపానండి, మీకేమిటి భయం అండి? ఇంకొకటి వచ్చి నా పేరు అహ్మద్ అండి, నేను 12 మందిని చంపానండి, మీకు భయం ఏమిటి సార్? మేముండేగా. ఓరి నాయన మీకున్న రకతీగా మీ మధ్యలో నేను ఉన్నానురా. ఆహా దేవుడు, అశోకవనంలో సీత చుట్టూ రాక్షసులు కాపలా ఉన్నట్టుగా అనుకొని సరే ఏదో గడిపాను. పడుకున్నా. తెల్లవారుసామునే నిద్ర పడితే కదా లేచాను, కాలకృత్యాలు తీర్చుకున్నాను, బట్టలు వేసుకుని రెడీగా ఉన్నాను. కారు తీసుకొచ్చారు, ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటేనండి, దేశ నాయకుడు వాడు పెద్ద నాయకుడు అట. అన్ని నాకు బాధ ఏమిటంటే పొద్దున్నే లేచి ఈ ఊళ్ళో నేను ఎలా తలెత్తుకుని తిరగాలి. అంతకుముందు నా పేపర్లో నా ఫోటో వచ్చిందంటే, నా పేరు వచ్చిందంటే నాకు పెద్ద ఆనందం. ఏమిటి అమెరికా వెళ్ళి ఇచ్చాడను, లేకపోతే రాష్ట్రపతి సన్మానం చేశాడను, లేకపోతే ఎక్కడో కనకాభిషేకం జరిగిందను, ఈ విధంగా నా ఫోటోలు చూసుకున్నాను. కానీ ఇలాంటి దౌర్భాగ్యపు ఫోటోలు చూసుకుంటానని ఆ స్థితి వస్తుందని ఊహ కూడా లేదు కదా. ఈ పిచ్చి పిచ్చి ఫోటోలన్నీ పేపర్ నిండా వస్తాయి అని. సరే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇంత కట్ట కొన్నాడు. ఎన్ని ఉర్దూ పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు, హిందీ పేపర్లు, ఒకటేమిటి ఎన్ని పేపర్లు ఉన్నాయి అన్నిటిని కొన్నాడు. కొని మీరు ఫ్లైట్లో చదువుకుంటూనే తీసుకుని నా చేతికి ఇచ్చాడు. తీసుకొని ఇట్లా ఎందుకు తిరిగాడు. సార్ డబ్బులు ఇవ్వలేదన్నాడు ఆయన. ఎవరు? ఆ పత్రికల వాడు ఎయిర్పోర్ట్లో. క్యారే ఎలా ఉందిరే నీకు క్యాబే, మేము ఏమనుకున్నారో చంపేస్తామో వాడు బూతులు తిడుతున్నాడు. అయ్యా నేను దాన్ని పెడితే డబ్బులు నేను ఇస్తాను సార్, నేను ఇస్తాను సార్. వీడు ఆ మాటలు మనం ఇందులో ఉపయోగించుకోవద్దు అనుకోండి, వీడు మేము ఇస్తామండి అని ఏదో డబ్బులు ఇచ్చాడు. ఆ పేపర్ తీసుకొని గేట్ దాటాను, లోపలికి వెళ్ళిపోయాను. వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. కాస్త గాలి పీల్చుకున్నాను. విమానం ఎక్కాను, బెంగళూరు దిగాను. అక్కడ డింకిన్ కోట ముందెత్తన గారని మీరు పేరు విని ఉండొచ్చు. వరల్డ్ ఫేమస్ డోలు విద్వాంసం, కర్ణాటక డోలు చక్రవర్తి అని పేరు. ఆయన నాకు మంచి ఫ్రెండ్. ఎందుకంటే ఆయన నాకు సన్మానం చేసి కాలికి గండిపెండేరు తిరిగాడు. ఆయన ఇంటికి వెళ్ళా. ఆయన ఇంటికి వెళితే అన్నా ఏమన్నా ఇంత జరిగింది, అన్ని పేపర్లు మా కన్నడ పత్రికలు అన్నింటిలో వచ్చింది, ఇదేమన్నా అంటూ బాధపడ్డాడు. అని ఆయన ఒక హైకోర్టు లాయర్ సత్యనారాయణ గారిని ఒక ఆయనకు ఫోన్ చేశారు. సుబ్బారావు గారు వచ్చారు. ఆయన నాకు అభిమాని. ఆయన కారు తీసుకుని గబగబా వచ్చారు. వచ్చి అయ్యో సుబ్బారావు గారు ఏంటి ఇలా అయిపోయింది, మిమ్మల్ని ఇక్కడ ప్రతి క్షణం
మిమ్మల్ని కనిపెట్టి ఉంటారు, మీ చుట్టూ గూఢచారులు సీడీలు ఉంటారు, మీరు ఏం మాట్లాడినా ఎక్కడ తిరుగుతున్నా ప్రతిదీ మీ ఉనికిని కనిపెడతారు అని ఇక్కడ ఉండటం కాదు ఎక్కడన్నా. ఈయన భయపడుతున్నాడు. పాపం మనిషి చాలా గొప్ప మనిషి, చాలా గొప్ప పర్సనాలిటీ, అంతకు మించిన విద్వత్తు అన్నీ ఉన్నాయి. ఆయన భయపడానా ఏమన్నా ఇట్లా ఏమయ్యా సత్యమని నేను, నాకు లేని భయం మీకెందుకు అసలు, నేను ఎక్కడ నాకేం భయం లేదయ్యా, కాదన్నా ఎక్కడ కాదు మిమ్మల్ని నా ఫ్రెండ్. ఇంతలో తమిళనాడులో మిన్నూరు ఒక చిన్న పల్లెటూరు, ఆంబూరు దగ్గర, కృష్ణనగర్ ఆంబూరు దగ్గర చిన్న పల్లెటూరు. ఈయన ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, అక్కడ ఆయన ఆయన పేరు కాదు, ఆయన జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు. ఆయన వచ్చాడు సమయానికి. అలా ఈ అన్న నేను నాకు ప్రాణం, ఈయన్ని తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఉంచుకొని నన్ను మాదిరిగా చూసుకోవాలి, ఆయనకి ఏమి లోటు రానివ్వద్దు అని ఆయనతో కారెక్కించి పంపించాడు. మిన్నూరు పల్లెటూరు, తమిళం తప్ప రెండో తెలియదు వాళ్లకు, తెలుగు తప్ప మరొకటి తెలియదు నాకు. అక్కడికి వెళ్ళాను. వెళితే వార్తలు విందామా, తెలుగు వార్తలు, తెలుగు పత్రిక కనిపించదు, తెలుగు భాష వినిపించదు. 15 రోజులు ఉన్నాను అట్లాగే. నాకు బాధ. కళాకేంద్రంలో కొంతమంది వృద్ధులు ఉన్నారు, నేర్చుకునే పిల్లలు ఉన్నారు వినుకొండలు. వాళ్ళు ఏమయ్యారో, నా పిల్లలు నా జాడ తెలియక వాళ్ళెంత అలాడుతున్నారు, ఏమిటి దౌర్భాగ్యం, నేను ఏం పాపం చేసుకున్నాను, అయ్యా నేను వెళతానండి నాకేం లోపం లేదంటే ఆయన పోనేవాడు. అమ్మో నన్ను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివద్దన్నారు అంటారు ఆయన. ఎలా పోనీ ఆ సిటీ కన్నా వెళ్ళి ఒకసారి మా ఇంటికి ఫోన్ చేస్తానయ్యా, నాకు ఏదో పిచ్చిగా ఉంది, మనస్సంతా బాధగా ఉంది, దయచేసి నేను కూడా వస్తాను కదా అని నల్ల కళ్ళద్దాలు, నల్ల టోపీ, నల్ల గళ్ళ లుంగి కట్టి, ఎందుకంటే పేపర్లో మీ పేరు అందరూ గుర్తుపడతారు, ఏమిటి వాళ్ళ భయం వాళ్ళది. ఆయన గొప్ప చెప్పారు బాధ్యత కదా. ఆయన తీసుకోవాల్సి ఆంబూరులో ఫోన్ చేశారు మా వినుకొండకు కళాకేంద్రానికి. మా పిల్లలు నేర్చుకునే పిల్లలు ఏడుస్తూ కూర్చున్నారు అక్కడ. నా కూతురు వచ్చింది ఇవన్నీ తెలిసి, అమ్మా నేను సుఖంగా ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, నీకేం బాధ లేదు, పిల్లలందరినీ పంపించే వాళ్ళ నెలకు, నీకేం భయపడద్దు, నేను వస్తాను 5-6 రోజుల్లో అని చెప్పి సరే వెళ్ళా. మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళా. వెళితే నాకేమిటో ఇది ఆండవులు అజ్ఞాతంలో వెళ్ళిపోయినట్టుగా ఉంది. అజ్ఞాతంలోనే వాళ్ళు 5గురు సాయంత్రం వచ్చేసరికి మంచి చెట్లు మాట్లాడుకుంటారు. నాకెవడూ దిక్కు లేదు, అయ్యా నీకు దండం పెడతాను. ఈ ప్రక్కన మదనపల్లిలోనైనా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళితే ఈ జాడలు తెలుస్తుంది, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో కలిసిన వార్తలు తెలుస్తాయి, దయచేసి అన్నా నేను కూడా వస్తాను. పాప రోజు 100 మంది ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు ఈ జ్యోతిష్యం చెప్పించుకోవడానికి యంత్రాలు వేయించుకోవడానికి వస్తారు. ఆయన ఆదాయంతో వదులుకొని నేను కూడా వస్తానని పాపం నాతో బయలుదేరి అక్కడ మదనపల్లి వచ్చాడు. మదనపల్లి వస్తే అక్కడే ఈ సి సుదర్శన్ గారిని ఒక మంచి కళాభిమాని ఉన్నాడు. నేనంటే అంతకుముందు చాలాసార్లు సన్మానాలు చేశాడు, మంచివాడు. ఆయన మీకేం పర్వాలేదు మేము ఉన్నామండి అని అక్కడ పెద్దవాళ్ళందరికీ పరిచయం చేసి ఆయన మేము చూసుకుంటాం, ఆయనకేం లోపం రాదు అని నచ్చజెప్పి ఆయన పంపించారు. నేను ఇంకా ఇంటికి బయలుదేరదామని అనుకుంటే రేపు ఎదురుగానే అన్నారు. ఇంతలో ఈ రమాప్రభాని సినిమా యాక్టర్ ఆవిడ వాళ్ళ ఆవురే వాళ్ళ తమ్ముడికి మ్యారేజ్ అంటే అన్నయ్య గారు మీరు కూడా ఉండి తమ్ముడికి అక్షంతలు వేసి వెళ్ళండి అన్నారు. సరే తీరా అక్కడికి వెళ్ళి ఆ పెళ్లి దగ్గర కూర్చున్నా. అదే రోజు పేపర్లో వేశారు, ఏమండి వాళ్ళ మీ గురించి పేపర్లో వచ్చిందండి, ఏమిటంటే తండ్రి కొరకు కుమారుడు హైకోర్టులో రిట్ వేశాడు. నా కోసం మా 3వ అబ్బాయి అంజనీ కుమార్ అని అతని బాంబేలో ఉద్యోగం, అక్కడ కూడా పత్రికలు వచ్చినాయట. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మా నాన్న ఎక్కడ ఉన్నాడు అని మా లాయర్ని అడిగి ఈ లాయర్ని అడిగి చివరకు హోమ్ మినిస్టర్ని, సీఎంని, హోమ్ సెక్రటరీని అందరినీ ముద్దాయిలుగా చేసి మా నాన్న అదేదో కేసు అట 24 గంటల్లో నన్ను చూపించాలి, లేకపోతే చాలా ఏదో ఇబ్బందులు వస్తాయో తెలియదు. ఇక వైర్లెస్లో అన్ని చోట్లకు వెళ్ళింది. ఎక్కడ వీర సుబ్బారావు గారున్నా 24 గంటల్లో మమ్మల్ని పంపించాడు. అక్కడ సిఐ గారు వెంకటరెడ్డి గారిని ఒక ఆయన చాలా మంచివాడు. ఆయన ఏమండి సుబ్బారావు గారిని ఒకసారి పిలవండి అని ఎవరినో పంపించాడు. ఏమండి మిమ్మల్ని సిఐ గారు రమ్మంటున్నారు. ఒరి భగవంతుడా, నాకేమిట్రా ఈ కర్మ, అక్కడ ఎలాగో తప్పించుకొని వచ్చాను, మళ్ళీ వీళ్ళ చేతులు ఇరుక్కుంటున్నానే,
అని ఏమండి సుదర్శన్ గారు నేను ఏమని వెళ్ళిపోకుండా చేశారు, ఇప్పుడు నాకు చూశారు, మీకేం పర్వాలేదు మేమందరం ఉన్నాం కదా అన్నారు. సరే సార్ మేము హైదరాబాద్ రావాలి సార్, నేను వెళ్ళాలనుకుంటున్నానయ్యా, కాదు మాతో రండి అన్నారు. మేము కారులో తీసుకువెళ్తాము రండి అన్నారు. సరే ఆ రాత్రి గెస్ట్ హౌస్లో పెట్టారు, తెల్లవారి వెళ్ళాలి. అక్కడికి అందరూ విలేకరులు, ఎస్పీ వచ్చాడు తిరుపతి నుంచి, డిఎస్పీ వచ్చారు, వీళ్ళందరూ మేము పంపించడానికి ఆ రాత్రి వాళ్ళందరూ కాపలా. నా అభిమానులు లాయర్లు వీళ్ళంతా మంచి, ఆయన అడిషనల్ జడ్జి రామకృష్ణరావు గారిని, ఆయన భుజంగరావు గారు లాయరు, ఇంకా ఆప్తులందరూ కళాభిమానులంతా నా దగ్గరే ఉన్నారు ఆ రాత్రి అంతా గెస్ట్ హౌస్లో. ఈ వెంకటరెడ్డి గారు, ఈ సుదర్శనం గారికి ఒక అలవాటు ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఒక పాట పాడండి అనేవాడు. నాకు ఒక అలవాటు ఉంది, పాడమనడమే తరువాయి. అది బజార్లో అయినా పర్వాలేదు, శ్మశానంలో అయినా పర్వాలేదు, పాడమనడంతోనే పాడతా. అవును అలాంటి వాడిని ఇక్కడ పాడమన్నారా, నేను పాడుతున్నా, ఇవి నాకు లేవు. సరే ఓ పాట పాడే, ఏదో భక్తిగా ఆవేదనతో ఆర్తితో పాట పాడుతుంటే ఆ పాపం సిఐ కన్నీరు కార్చాడు. ఏమండి మీలాంటి మహానుభావులకి తిప్పలు వచ్చినాయని బాధపడి. సరే పొద్దున్నే హైదరాబాద్ వెళుతుంటే అక్కడ మదర్ మీరా అని ఒక ఆమె, ఒక గొప్ప జ్ఞాని, ఆధ్యాత్మిక సంస్కారం కలిగిన ఆమె జర్మనీలో ఉంటుంది. ఆమె ఎందుకో వచ్చింది అక్కడికి. ఇక్కడ అమ్మగారి ఆశీర్వచనం తీసుకుని పోదాం రెండని సుదర్శన్ గారు అక్కడ తీసుకెళ్ళి పరిచయం చేశారు. అమ్మ నమస్కారం. ఆమె పెద్ద ఆశ్రమం అంతా చూపించి వెళ్ళేటప్పుడు తాంబూరం ఏదో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది. అమ్మ నాకు డబ్బు పని లేదు, నా దగ్గర ఉంది, నిజంగా డబ్బు లేదు, నా దగ్గర ఉంది తల్లి, మీ ఆశీర్వచనం చాలు అంటే, ఇది అమ్మ ఆశీర్వచనం తీసుకోమని ఇస్తే తీరా బయటపిస్తే 2000 రూపాయలు చెప్పి, మీరు జర్మనీ వెళతానంటే నేను ఫోన్ చేసి మీకు అక్కడ నుంచి మా ఎయిర్పోర్ట్ మా వాళ్ళు వచ్చి తీసుకెళ్తే అక్కడ ఉండండి, లేదా మీకు ఏదైనా డబ్బు అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఎంత మా తల్లిలాగా మళ్ళీ కారు దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇలాంటి వాటర్ బాటిల్, ఆ బాటిల్ తీసుకొచ్చి జాగ్రత్తలు అయినా నీకేం పర్వాలేదు, నేనున్నాను, దేవుడు ఉన్నాడు సాగరంపారు. తీరా హైదరాబాద్ వచ్చాను. హైదరాబాదు వచ్చిన తర్వాత ఒక అభిలాష్ హోటల్లో పెట్టారు నన్ను సీక్రెట్గా. పెట్టి పొద్దున కోర్టుకు హాజరు కావాలి. కోర్టుకు వెళ్ళి అప్లికేషన్ అన్ని వాళ్ళే తయారు చేసి పెట్టారు. ఏమిటి నాకు అయితే నేను హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి, అయ్యా నేను ఒక సత్యం చెప్తున్నా, నాకు ప్రమాదం వాళ్ళ వల్ల కాదు, కేవలం మీ వల్ల, మీ వాళ్ళే నన్ను ఏదో చేస్తారని భయం, అందువల్ల నేను హైకోర్టులో నేను మీ మీద కూడాను నాకు ప్రమాదాన్ని నేను రాసి అలాగే చేయండి అన్నాడు ఆయన. పాపం నేను ఇంకా ఆయన కాబట్టి నేను సేవ అయ్యానండి. చాలా మంచి మనస్సు కలిగిన మహానుభావుడు ఆయన, నాకు చాలా రక్షణగా. సరే కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జి గారు పిలిచిన తర్వాత ఏమిటండి అన్నారు. నాకు అయ్యా తెలుగులో రాసి వెళ్ళానమాట, నా బాధ అంతా నా పరిస్థితులని, నాకు రక్షణ కావాలి, అది మీరు ఇంగ్లీష్లో రాసుకురండి అన్నాడు ఆయన. నాకు ఇంగ్లీష్ రాదండి, ఎవరి చేతనా రాయించుకోండి అన్నాడు. ఎవరి చేతనైనా రాయిస్తే నా భావం ఎట్లా కరెక్ట్ రాశాడో లేదో నాకు ఎట్లా తెలుస్తుంది? నాకు తెలుగు నా భాషలో నేను నా భావం అంతా స్పష్టంగా చెప్పుకోవడానికి వీలవుతుంది. నేను చెప్పింది ఆయన రాస్తాడు లేదా ఆయన ఇంకేదో రాస్తాడు నాకు ఎట్లా తెలుస్తుంది? కాసేపు ఆయనతో వాదన వేసుకున్నా. కాదండి ఎవరి చేత రాయించుకోవాలంటే అది మళ్ళీ మర్నాడు మళ్ళీ పేపర్లో ఏమిటి భాషా ప్రాబ్లం వల్ల ఆయన ఇక పనే ఉంది వాళ్ళకు పనికిరాని వార్తలు. సరే మరునాడు మళ్ళీ ఏదో ఇంగ్లీష్లో టైప్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత మీకు ఏమిటి భయం? వీళ్ళ వల్ల భయం, ఎవరి వల్ల? ఇద్దరి వల్ల భయం. వీళ్ళు చెప్పి వాళ్ళ మీద వేస్తారు, వాళ్ళు చెప్పి వీళ్ళ మీద వేస్తారు. నాకు రక్షణ కావాలి అంటే మేము గవర్నమెంట్కి చెప్తాము, మీకు రక్షణ ఇస్తారు అని. మీరు వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు అన్నారు, సుబ్బారావు గారు మీకు 2 ఎస్కార్ట్ ఇస్తాము. వాళ్ళు అయ్యా నాకొద్దు, నాకేం భయం లేదు, ఏదో రాయమన్నారు కానీ రాశాను తప్ప నాకు ఎవరి వల్ల భయం లేదు. దేవుడు బ్రతికించాలనుకున్నంత కాలం నన్ను ఎవడూ చంపలేడు, దేవుడు చంపాలనుకున్నప్పుడు మీరెవ్వరూ రక్షించలేరు. మీ సెక్యూరిటీ లేకనా ఇందిరాగాంధీ వచ్చింది, మీ పోలీసు వాళ్ళు రక్షణ లేకనా వంగవీటి రంగా చచ్చిపోయాడు. ఈ చచ్చిపోయే వాళ్ళందరూ ఎవరు లేక చచ్చిపోయారు? అందువల్ల ఆయువు లేక చచ్చిపోయారు అంతే. మీ రక్షణ నాకొద్దు. పైగా మీరు 2 ఎస్కార్ట్లను ఇస్తే వెనకడికి ఎవరో అద్భుతంగా హరికథ చెప్తేను ఆ జమీందారు గారు మెచ్చుకొని ఒక ఏనుగునిచ్చాట. అది మేపలేక వీళ్ళు వచ్చాట ఏనుగు. అందువల్ల వేసాను నేను ఎక్కడ మేపలు, నాకెందుకంటే మీకేమి 5 పైసలు ఖర్చు లేదండి,
మొత్తం గవర్నమెంట్ భరిస్తుంది. వాళ్ళకి ఛార్జీలు, వాళ్ళ భోజనాలు అన్నీ వాళ్ళే తింటారు. మీకు 5 పైసలు కూడా మీ చేతి పెట్టొద్దు, మీరు వెంటుంటారు. సరే ఇచ్చారు. ఇక 6 నెలలు నాతో పాటు. ఇది ఒక పెద్ద బాధ. ఏమిటి, నాకు ఫ్రీనెస్ లేదు. ఎక్కడికి పోయినా వాడు వెంటనే వస్తారు, ఎవరితోనో మాట్లాడాలని వెంట వస్తారు. ఇదేమిట్రా నాకు ఇంకా మహా, నేను ఫ్రీగా నా వాళ్ళతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండవలసిన వాళ్ళు ఈ బంధం ఏమిటి అని. అయ్యా మీరు వద్దు, అయ్యో మమ్మల్ని వెళ్ళటం మాకు ఒప్పుకోరండి, మీరు కొన్ని రిటర్న్గా రాసివ్వండి, వెళ్తా ఉన్నారు. సంతోషంగా రాసిస్తాను, నాకు ఎవరి వల్ల ప్రమాదం లేదు, నాకు వీళ్ళు అవసరం లేదు అని రాసిస్తే అక్కడికి వాళ్ళు ఊరుకోకుండా మీరు ఏ ఊరు వెళతారో ఆ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆ ఊళ్ళో ఉన్న ఎస్ఐతోనూ ఆ పోలీస్ స్టేషన్లో చెప్పాలి. వీళ్ళు ఆ వెళ్ళే ఊరు పోలీస్ స్టేషన్కి వాళ్ళు చెప్తారు, అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు రెడీగా ఉంటారు. సరే మొత్తానికి వాళ్ళు నాకు అది ఆ బంధం ఎలా తొలగించుకున్నాను. ఇన్ని ఇబ్బందులు పడ్డానమాట. ఇది ఒక చిన్న కథ, ఇది కథగా రాసినప్పుడు బాగుంటుందేమో. ఏం సార్ రవీంద్ర గారు, మీరైతే అద్భుతంగా రాస్తారు. ఇది ఒక చిన్న సినిమా కథలాగా లేదు నా లైఫ్. అయితే ఈ బాబు రియాక్షన్ ఎలా ఉంది? ఏమిటంటే 16 సంవత్సరాలు మీ గుడ్డల మీద పెరిగిన తర్వాత మీరు ఈ క్లేశంలో చిక్కుకున్నారని మీ బాధల్ని గమనించే వయసే కదా. ఏమండి, మరి చిన్నపిల్లవాడు కాదు కదా. 5 ఏళ్ల పిల్లవాడైతే తల్లిని ఎవరన్నా పెంచిన తల్లి ఉంటే ఈత అసలు కన్న తల్లిని మర్చిపోవచ్చు, తండ్రిని మర్చిపోవచ్చు. కానీ 15 ఏళ్ళు 16 ఏళ్ళు నా దగ్గరుండి ఈ 20 ఏళ్ల వయసు ఇప్పుడు వచ్చి MBBS చదువుతూ మా నాన్న ఏమయ్యాడో, ఎక్కడున్నాడో ఆయన పలకరించాలన్న జ్ఞానం లేకపోవడం నేను అనుకున్నాను. ఈ సమాజంలో కృతజ్ఞత పెరిగింది, కృతజ్ఞత పోయి అరచేతిలో పచ్చడి పెడితే 60 ఏళ్ళు గుర్తుండాలి అని పూర్వంలో మన వాళ్ళ సామెత. అది మర్చిపోయి, అందుకే భూదేవి కూడా నభారం పర్వతారణ్యం నభారం సప్తసాగరం స్వామి ద్రోహమిదం భారం భారం విశ్వాసఘాతక అని. అందువల్ల నాకు వీళ్ళు బరువు అయిపోయారన్నదట భూదేవి కూడా. అందువల్ల కన్న బిడ్డే అది అప్పుడప్పుడు కొంచెం బాధేస్తుంది. అయితే నాకు ఈ వ్యాపకంలో అవన్నీ మర్చిపోతాననుకోండి. మరి నేను వాళ్ళని ఇప్పుడు కూడా వాళ్ళ చెడు నేను కోరుకోవడం వల్ల వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉన్నాయి కావాల్సింది. వాళ్ళు సుఖంగా ఉన్నా నాకు పని లేదు, ఆ దుఃఖంగా ఉన్నా నాకు అవసరం లే. నా ఆనందం కళాసేవలో నా వాళ్ళతో కలిసి జీవితం చాలా ఆనందంగా గడుపుకుంటున్నాను. చాలా సంతృప్తిగా ఉంది. ఇప్పటి వరకు నా సర్వీసులో నా కష్టార్జితమే దానికి ఉపయోగపెడుతున్నాను తప్ప నేను ఎవరి దగ్గర ఎలాంటి చందాలు కానీ, నా ఉన్నది ఏదో విధంగా తొందరగా టైం అయిపోతుంది, ఏదో రకంగా ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కేవలం కళాకారుల కోసమే అనే సంకల్పంతో నేను నా జీవితాన్ని ప్రశాంతంగా గడుపుకుంటున్నానండి. మరి నాటకీయంగా జరిగిన ఈ సంఘటనలో ఈ మధ్యలో ఆవిడ మీతో ఎప్పుడైనా మాట్లాడడం కానీ, కలవడం కానీ, ఫోన్లో మాట్లాడడం? ఒక్కటి మాట్లాడింది. ఎప్పుడంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, విడాకులు అయిపోయిన తర్వాత వినుకొండలో వీరగంధం కళాకేంద్రం ఒకటి స్థాపించుకున్నాం కదా, 24 సెంట్ల స్థలం. అది మా వివాహం సందర్భంలో అది ఆమె పేరుతో పెట్టారు. ఆ 24 సెంట్ల స్థలం కొని ఆవిడ పేరుతో పెట్టే. ఆ తర్వాత బిల్డింగ్ కట్టుకున్న తర్వాత ఆ బిల్డింగు నాది, స్థలం నా పేరుతో ఉంది, దాన్ని మీరు ఖాళీ చేయించి నాకు చెప్పండి అని ఫోన్ చేసింది. నేను చెప్పాను, ఇది నా కళల పంట, కళాకారుల కోసం నేను నిర్మించుకున్న ఒక సౌధం, నాది ఆశయం, నేను జీవిత లక్ష్యంతో ఒక ఆశయంతో నిర్మాణం చేసుకుంది. దాన్ని కూడా నువ్వు తీసుకుంటే నీ దురదృష్టం. ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపం కొండంత పెరిగిపోయింది. ఇంకా అత్యుత్కడై పుణ్యపాపరిహైవ ఫలముచ్యతే అని వేదం చెప్పింది కదా. ఇంకా పాపం చేసి తొందరగా పతనం కావాలంటే తీసుకో అని ఫోన్ పెట్టి, అది ఒకసారి ఫోన్ చేసింది అంతే. ఆ కొరతలో మళ్ళీ ఇంతవరకు ఆగుతున్నాను. అయితే మీరు ఇప్పుడు 3వ మనిషిగా భార్యాభర్తల సంబంధాలు అవుతాయండి. సుబ్బారావు గారిగా మర్చిపోయి ఇంతకాలం ఆప్యాయతగా ఆవిడికి ఆదరణ చూపించి ఈ క్షణానికి కూడా అన్నం పుట్టేటువంటి మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తిని మర్చిపోయి అవతల వేరే కృతజ్ఞతగా ఉండిపోయింది. ఆ వ్యక్తి ఎంత రాక్షసుడికైనా మనసు ఉంటుందిగా. మరి ఈవిడికి కూడా ఆడది కనుక మామూలు వాళ్ళకన్నా మంచి మనసు ఉండాలి.
ఉండాలి. చదువు అందులో సంస్కారం ఉన్నది కనుక. మరి ఎప్పుడైనా అయ్యో నేను నా సుబ్బారావు గారికి ఏమైనా అన్యాయం చేశానా, కృతజ్ఞతగా వ్యవహరించానా, దీనివల్ల ఆయన ఏమైనా బాధపడి ఉంటారా అని మానసికంగా ఆవిడ బాధపడడానికి అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? న్యాయం అయితే ఉండాలి. ప్రతిరోజు ప్రతి క్షణము నా పటాన్ని అక్కడ పెట్టుకుని పూజ చేసుకోవాలి. అనామకంగా ఉన్న నాకు ఇంత నేను నా డైరీలో ప్రతిరోజు రాసుకుంటాను. నేను ఎక్కడ పడిన డైరీలో కొత్త సంవత్సరం రోజు 1వ తారీఖున నా డైరీలో ఆ పేజీ అంతా రాసుకుంటాను. నా వెనకటి జీవితం, నేను ఎక్కడి నుంచి వచ్చాను అది రేపు చదువుకుంటుంటే నాకు మళ్ళీ ఆ వెనకటి జీవితాన్ని మర్చిపోకుండా ఉండడానికి నేను ఎక్కడో సామాన్యుని భగవంతుడు ఈ స్థాయికి తెచ్చాడు, నేను నిజంగా అనామకుడిని అని రాసుకుంటాను. మరి ఆ స్థాయిలో ఆవిడ కూడా ప్రతిరోజు పూజ చేసుకోవాలి. కానీ ఆ పూజ చేసుకోవడం కాదు, కానీ కృతజ్ఞత కూడా ఉన్నదే నేను అనుకోవడానికి. కృతజ్ఞతకు కనీసం ఉన్న బిడ్డనైనా నా దగ్గరికి పంపించాడు. ఎప్పుడైనా మీ నాన్న దగ్గరికి వెళ్ళాలని, వాడు కూడా నాకు దూరం అయ్యాడంటే వాడికి కూడా నా మీద ద్వేషం కలిగేట్టుగా ఏవేవో చెప్పుంటాను. అందుకని ఆవిడికి కృతజ్ఞత ఉందని నేను అనుకోను. అయితే మరి ఈ మధ్య పేపర్లో కానీ వీటిలో కానీ వస్తున్నటువంటి లేకపోతే అలా అలా చెవుల్లో పాకినటువంటి వార్తలు, ఆవిడ బయట వాళ్ళకి తెలియకుండా మీకు డబ్బు పంపిస్తున్నారని, కారు వస్తుందని, ఇవన్నీ మాటలు వస్తున్నాయి. అవి ఆవిడ ప్రయత్నం కూడా చేస్తుందా? ఆవిడ ప్రయత్నం అంటే మీరు తీసుకోకపోవచ్చు, కానీ ఆవిడ ప్రయత్నం ఉందా? అసలు నేను ఒక పరమశత్రువుని అనుకో, పరమశత్రువుని. అదే నేనే చెప్పాను ఇంతకుముందు. పోయింది పోగా ఎంతమంది ఎన్ని రకాలుగా మీరన్న మాటే ఆవిడ డబ్బు పంపిస్తుందని, ఇండైరెక్ట్ గా వాళ్ళిద్దరికి కాంటాక్ట్స్ ఉన్నాయని, ఆ తర్వాత తెనాలి వాళ్ళందరూ ఏంటంటే మదనపల్లిలో సినిమా హాల్ ఉందని, మదనపల్లి వాళ్ళంతా తెనాలిలో పెద్ద బిల్డింగ్ ఉందని, ఈ వీళ్ళిద్దరంతా వినుకొండలో ఇంకేదో ఆస్తులు 50 లక్షలు ఇచ్చిందని, ఈ విధంగా అనుకుంటుంటే వీటన్నిటిని తట్టుకునే శక్తి కూడా నాకు ఇచ్చాడండి దేవుడు. మొన్న ఒకడు, సుబ్బారావు గారు మీకు ఇప్పుడు కూడా డబ్బు పంపిస్తుందా అన్నాడు. ఎవరండి అన్నదే ఆవిడ పంపిస్తుందట కదా, పంపిస్తుందా అన్నాడు. ఒక్క క్షణం నవ్వు, కోపము, బాధ కలిగింది. తట్టుకు పంపిస్తుందయ్యా, నువ్వు కూడాను ఆ పని చేయి. చంద్రబాబు గారి దగ్గర ఇంకా డబ్బు ఎక్కువ ఉంది, నువ్వు భార్య బాబు నీకు మంచిదే కదా, పంపించవయ్యాను గంతే. మళ్ళీ నోరు ఎత్తరావాలి. ఇలాంటి సహజం. నేను అది అనుకునేది ఏమిటంటే, లోకంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పదవుల కోసం, ఉద్యోగాల కోసం, డబ్బు కోసం భార్యలను తార్చే దౌర్భాగ్య విధవులు చాలా మంది ఉన్నారు. అందువల్ల యద్భావం తద్భవతే. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎదుటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అని ఆలోచించడంలో తప్పు కాదు, అది వాళ్ళ దురదృష్టం. దాన్ని కూడా నేను నవ్వుకుంటానంటే, నేనేమి కోపపట్టడం లేదు, బాధపడటం లేదు. ఇవన్నీ ప్రారంభవశాత్తు వస్తాయి. ఇవన్నీ ఈ ప్రారంభం అనుభవించాలి తప్ప, అనుభవించేది ఎలాగో అనుభవించాలి కనుక ఏడుస్తూ అనుభవించడం ఎందుకు, నవ్వుకుంటూ అనుభవిద్దాం. అయితే కొంతమంది మీరు తర్వాత 2 సార్లు అయిపోయిన తర్వాత మిగిలిన 3 సార్లు అమెరికా వెళ్ళడానికి పెట్టిలో కూడా ఆవిడ ప్రోత్సాహం ఉంది. లేకపోతే ఆవిడ నిజానికి అఫీషియల్ గా అనుకుంటే మిమ్మల్ని కట్ చేయవచ్చు కదా, చేయలేదు కనుక ఆవిడ మరి మీకు ప్రోత్సాహిస్తుంది. ఒకటి మాత్రం సత్యం అండి, నాతో ఉన్నంత కాలం మరో ఆలోచన కానీ మరొక చెడు భావన ఆవిడలో ఉన్నట్టునే కేవలం ఆరాధన క్షణం కల్పించకపోతే అసలు ప్రపంచమే తలక్రిందులైనంత ఆత్మీయత, అనురాగం, అనుబంధం అవన్నీ ఉన్నాయి, అందులో సందేహంగా. అయితే ఆవిడకి ఉన్న బలహీనత ఏమిటంటే, ఇంకా ఏదో పైకి వెళ్ళిపోవాలా, ఇంకేదో కోట్లు సంపాదించాలా అని ఏదో అంతరంతరాల్లో ఆవిడకి అత్యాశ ఏదో ఉంది. అందుకే నేను చిన్న పద్యం రాసుకున్నాను. ఆశ కలుగువాడు ఆనందము చెందు, ఆశ కలుగువాడు ఆనందము చెందు, ఆశ అధికమైన నాశముందు, ఆశ లేని నాడు అభివృద్ధి లేదురా వెరగంధు మాట విరులవాడు. ఆశ కావాలి, కానీ అది దురాశ నిరాశ కాకూడదు. దురాశ అయితే ఆత్మశాంతి లేదు, నిరాశ అయితే అభివృద్ధి లేదు. కానీ అది దురాశ ఏదో ఏర్పడింది. లేకపోతే మేము చాలా ఆదర్శంగా మంచి ఆశయాలతో మేము కాసేపు కూర్చున్నా
ఈ ఆశయాలు తప్ప దేశం నా ధర్మం పాడైపోతుంది, దీనికి ఏం చేయాలా, అక్కడ అవి పెరిగిపోతున్నాయి, వాళ్ళ మొత్తం ప్రచారం ఎక్కువైపోతుంది. మనం అట్లా కళాకారు ఒక రోజండి కళాకేంద్రం ప్రారంభించాను నిర్మాణానికి. డబ్బు లేదు, డబ్బు అయిపోతుంది, చేతిలో డబ్బు లేదు, ఏం చేయాలని రాత్రి అంతా నిద్ర పట్టడం, అదే కలవరింత, అది నెరవేర్చలేకపోతున్నానే. ఆవిడ ఏమండి ఎందుకు అలా బాధపడతారు, ముందు గాజులు పెట్టి ఈ నగలు పెట్టి బ్యాంకులో డబ్బు తీసుకురండి అని తీసి ఇచ్చింది. బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకొచ్చి తర్వాత అలా అంతా ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు 89, 90 వరకు, 91 తర్వాత ఎంఫిల్లో చేరి 29 తర్వాత అప్పుడు చేంజ్ వచ్చింది. అంతే, అంతవరకు బాగానే ఉంటుంది. ఇవాళ బయట మనిషిగా ఆవిడ చూస్తున్నప్పుడు మరి ఆవిడ చేసిన పొరపాటు కావచ్చు, లేదా తప్పటడుగు కావచ్చు, తప్పుటడుగు కావచ్చు, ఏదైనా కావచ్చు, రామారావు గారు చనిపోవడం ఈవిడిట్లా ఈ స్థాయిలో ఉండడం అనేది విధి, దాన్ని మనం ఏం చేయలేం. అయితే ఈవిడ కనుక సక్రమంగా వెళ్ళి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పథకంలో కనుక వెళ్ళినట్లయితే రామారావు చనిపోయేవారు కాదు, ఈవిడ సీఎం అయ్యేది, ఆయన పిఎం అయ్యేవారు, దేవగౌడ స్థానంలో ఆయన ఉండవలసింది. ఇది విశ్లేషణ. మరి అలా జరిగి ఉన్నట్లయితే మీ మానసిక స్థితి ఎలా ఉండేది? ఆనందించేవారా, బాధపడేవారు? నేను వాళ్ళ విషయంలో ఆనందము లేదు, దుఃఖము లేదు. నేను ఒక మాకు ఆయన అనేవారు, ఇందా మీరు రాత్రి ఎప్పుడు అన్నారు, మదనపల్లిలో సింకు బలరాం గారిని, ఆయన మదనపల్లి అక్కడ ఏదో పెద్ద సన్మానం చేసి అక్కడి నాగేశ్వరరావు గారు సన్మానం చేస్తూ నాకు కూడా అందులో సన్మానం చేస్తూ స్టేజ్ మీద చెప్పాడు. ఆయన ఒక యోగి, ఒక మదనపల్లికి భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఆయన ఒక మహర్షి, ఆయన్ని నేను ఈ 2 ఏళ్ల బట్టి ఆయన చూస్తున్నాను అని చెప్పాడు. నేను అయితే ఇంకా నేను పరిపక్వత చెందలేదు, దాదాపు చాలా వరకు ఎదిగానని నాకే సంతృప్తి. నేను దేనికి బాధపడటం కానీ లేదా ఆనందించడం కానీ నాకు ఏదీ లేదు. అంతా నిర్లిప్తంగా నా డ్యూటీ చేసుకుంటూ ఈ కళాసేవలో ఆనందం పొందడం తప్ప నాకు ఏది ఆఖరికి ఆమె నేను స్థితికి ఎదిగాను, దారిని పోతున్నాను, నిష్కారం, ఇవన్నీ నేను భరించగలనండి. మానవుడైన వాడు ఇలా అంటుంటే ఎవరైనా సహించగలరా? వాటిని అంత ఓర్పుగా లేకపోతే తిరగబడి వాడిని తంతానో కొడతానో ఏదో చేయాలా, లేకపోతే దిగులతో ఏం చేయలేక ఏడవాలన్నా ఏడవాలా. అందువల్ల అసలు మొదట ఆవిడ వెళ్ళినప్పుడే మూర్ఖుడైతే దాన్ని చంపి వీడు చావాలా, లేకపోతే త్రాగుబోతాయి 24 గంటలు త్రాగి పిచ్చివాళ్ళకి దేవదాసులాగా అయిపోవాలి, అది కాకపోతే రైలుకి తలయావిడి చావాలా. నేను ఈ 3 కాలేదంటే నాకు 40 ఏళ్ళ హరికథ జీవనం ఉందే స్థితప్రజ్ఞ, అది నాకు అంత స్థాయికి ఇంకా ఎదగలేదు. మొత్తం మీద ఏదో కొంత నా తల్లి, నా సరస్వతి నాకు మాత్రం కొంచెం ఆ స్థితిని కల్పించింది. మరి ఆవిడ అణువణువు తెలిసిన విశ్లేషకులుగా ఆవిడ ఇన్ని దారుణాలు చేయడానికి వెనక సైకలాజికల్ మానసికంగా ఏమైనా సంఘటనలు కానీ మీ విశ్లేషణ? నా దగ్గర ఉన్నంత వరకు ఆవిడ తత్వం మొదటి 9వ సంవత్సరం నుంచి ఆవిడ మీకు బాగా తెలుస్తుంది కదా. అసలు ఆ తత్వంలో క్రూరత్వం నాకు ఎప్పుడూ కనిపించలేదు, కానీ ఏదో మొట్టమొదటి ఆశ కూడా లేదు. ధనం మీద నేను ఎంత సంపాదిస్తున్నానో, దేనికి ఖర్చు పెడుతున్నానో, ఏమైందో కూడా ఆవిడ ఆలోచించేది కాదు. కానీ తర్వాత ఎందుకో మరి ఆవిడకి ధనాశ ఎక్కువగా ఉంది అని నేను కొంచెం అర్థం చేసుకున్నాను. దానికి ఆవిడ మంచి బీదరికం నుంచి వచ్చి స్థితిని పూర్తి సుఖాలు అనిపించలేకపోవడం కారణం కావచ్చా? అది కారణం ఏమిటనేది నాకు తెలియదు. మొత్తం మీద ఆవిడకి తర్వాత పైకి పోవాలా, ఇంకా ఏదో పైకి ఏదో అందుకోవాలనే ఆలోచన మాత్రం తర్వాత అది మొదట అది కూడా లేదు. తర్వాత నేను అనుకున్నది అది. అయితే ఇంకా భౌతికమైనటువంటి విషయాలు వదిలివేసి మీ అసలు విషయానికి వద్దాం. మీరు జీవితం అంతా కష్టపడి దానికోసమే పనిచేస్తున్న ఈ హరికథ మొదట జానపదంగానే ప్రారంభమైంది, జనపద కళ. అయితే దాన్ని లలిత శాస్త్రీయం చేసి శాస్త్రీయ కళ వరకు దాన్ని అభివృద్ధి చేశారు. ఈ మొదటి స్థితికి ఈ 3వ స్థితికి ఆ పెరుగుదల ఎలా ఉందో మీరు చెప్పగలరా?
వాస్తవంగా అయితే హరికథే కాదు, మన అన్ని కళలు జానపదం నుంచి వచ్చినాయి. తర్వాత మీరన్నట్టు దాన్ని కొంచెం స్థాయి పెంచుకుంటూ దానికి కొన్ని కొలతలు ఏర్పాటు చేసి దాన్ని శాస్త్రీయం చేశారు. అయితే శాస్త్రీయమో జానపదమో ఇంతవరకు మా వాళ్ళు ఎవరు మా హరికథల గురించి తేల్చి చెప్పరా. కొంతమంది ఏమో జానపద కళ అంటారు, కొంతమంది ఏమో సాంప్రదాయ కళ అంటారు. ఏది ఏమో నాకు ఇంతవరకు మా పెద్దవాళ్ళే చెప్పరా. మేము కూడా నువ్వు ఏది అనే దానికి వస్తే చాలా చోట్ల సమావేశాల్లో చర్చకి వచ్చింది. మా వాళ్ళని కొంతమంది జానపద కళ అన్నారు, కొంతమంది సాంప్రదాయ కళ అన్నారు. ఏది ఏమైనా ఈ హరికథ కళ ఉంటే ఇది కేవలం వినోద ప్రక్రియ కాదు. హరికథ వినోదం కోసమైతే హరికథ పని లేదు. మేము ఎంత వినోదాన్ని ప్రదర్శించినా సినిమాలో ఎన్నో వంతు మేము ప్రదర్శించగలమండి. అయితే అంత మాత్రం చేత వినోదం లేకపోతే జనమే. జనానికి వినిపించని సాంప్రదాయం వ్యర్థమే. ఎందుకంటే జనం వింటే కదా ఇది సాంప్రదాయం, ఇది నేను మడికట్టుకున్నాను, ఆచారం, హరికథ ఎట్లా ఉండాలా అని నేను సిద్ధాంత ప్రకారంగా హరికథ చెప్తే వాళ్ళు ఎవరు వినకపోతే నా సాంప్రదాయం నేను ఎవరికి చెప్పేటట్టు. అంత మాత్రం చేత జనం వినడమే చేయమనుకుని సాంప్రదాయ విరుద్ధంగా అశ్లీలాలు, అనుచిత ప్రసంగాలు, ద్వంద్వార్థాలు, శ్లేష పదాలు ప్రయోగించి జనాకర్షణతో ఈ అసలు ఆశయం మర్చిపోయి సినిమాకు మనకు తేడా లేకుండా చేసినా అది నిరుపయోగం. కాబట్టి సాంప్రదాయం చెడకుండానే జనానికి విజ్ఞానాన్ని అందించాలా. వాళ్ళకు విసుగు పుట్టకూడదు. మళ్ళీ ఇది సాంప్రదాయం జనం లేచిపోకూడదు, జనం చేయమని అసభ్యంగా ఉండకూడదు. అది దానికి నేను వర్గీకరణ ఏం చేశానంటే ఈ మనకు వైద్యాలు కూడా 3 రకాల వైద్యాలు ఉన్నాయి కదా. ఆయుర్వేద వైద్యం, అల్లోపతిక్, హోమియోపతి అని 3 ఉన్నాయి. సాంప్రదాయం అంటే ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ఇక మళ్ళీ వాడికి జీవితంలో రోగం రాదు ఆయుర్వేదం తింటే. అయితే అది తినడానికి కొంచెం కష్టం, ఆ పథ్యాలు అవన్నీ ఉండడంతో కొంచెం ఇబ్బంది. తినగలిగితే మాత్రం అది అద్భుతం. అది సాంప్రదాయమైన హరికథ. చాలా సాంప్రదాయంగా భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ ముక్తులను ప్రసాదించడానికి, మానవుణ్ణి మాధవుడిలో చేర్చడానికి, నరుణ్ణి నారాయణుడిగా తీర్చిదిద్దడానికి, శవస్వరూపుణ్ణి శివస్వరూపుడిగా పరివర్తింపజేయడానికి హరికథ గొప్ప కళ. కానీ ఇది ఆయుర్వేదం. కానీ తినడం కష్టం, అలాగే ఇది వినటం కూడా కష్టం. అందులో సాంప్రదాయవాదులు కొంతమంది పెద్దలు ఉన్నారు మా వాళ్ళు. హరికథలు అది సాంప్రదాయం. మరి జనాకర్షణ ఉండదు. మరి జనాకర్షణ ప్రధానంగా పెట్టుకుని ఇంగ్లీష్ వైద్యంలాగా ఇంగ్లీషు మందు ఏమేమి చేస్తుందంటే తలకాయ నొప్పి వచ్చింది వెంటనే బెడ్ వేసుకుంటే తగ్గిపోతుంది. అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది, రిలీఫ్ ఇస్తుంది. కానీ మళ్ళీ కొత్త రోగం తెచ్చిపెడుతుంది. ఈ రోగం పూర్తిగా క్యూర్ కాదు సరి కదా, లేని రోగాన్ని సృష్టిస్తుంది ఈ ఇంగ్లీష్ వైద్యం. ఇలాంటి కథలు కొన్ని ఉన్నాయి. ఆశయం లేకుండా ఆశ మాత్రమే మిగుల్చుకొని సంపాదనే పరమ ధ్యేయంగా పెట్టుకున్న రసులు కొంతమంది ఉన్నారు. ఇది ఇంగ్లీష్ వైద్యం లాంటిది. నా అభిప్రాయం ఏంటి, హోమియోపతి లాగా ఉండాలి. హోమియోపతి ఉండాలి, తినడానికి తీయగా ఉండాలి, రోగాన్ని నివారించాలి, పెద్ద ఖర్చు లేకుండా ఉండాలి, క్రొత్త రోగాలను తయారు చేయకుండా ఉండాలి. అది ఆ పద్ధతిలో హరికథ ఉండాలని నా చేయ. మరి దీనికి ప్రత్యేకమైన ప్రతిపత్తిని సమకూర్చుకోవడానికి అంటే నియమనిబద్ధాలతో ఉండడం, పట్టు వస్త్రం కట్టుకోవడం, ఇవన్నీ సంప్రదాయబద్ధం అనుకోండి. ఈ హరికథకుడు రాగానే ప్రేక్షకుల నుంచి ఒకరు వచ్చి దండ వేయడం, ఈ పాలు పెట్టడం, ఇవన్నీ కూడా వీళ్ళు ప్రత్యేకంగా సృష్టించుకుని దీన్ని ప్రత్యేక ప్రతిపత్తి కోసం పురాకులాడారు అనేది ఒక వాదం ఉంది. అది ఎంతవరకు అసలు హరికథను ఇవాళ పుట్టింది కాదు, ఇవాళ మేము సృష్టించుకున్నది కాదండి. అమర ఋషి సమారంభాం శ్రీరామసుత మధ్యమాం, అమర ఋషి సమారంభాం శ్రీరామసుత మధ్యమాం, అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా.
అమరర్షి సమారంభం. నారదుడు మొట్టమొదటి హరిదాసు. మరి సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ అంటే కావ్యాల్లో వర్ణించిన రీతిగానే వీళ్ళు వేషం వేస్తున్నారు. కొన్ని నారదుల వేషం దాదాపు హరిదాసులాగే ఉంటుంది. అంటే హరిదాసు వేషం నారదులాగా ఉంటుంది. మళ్ళీ మా వేషం ఆయన వేసుకోలేదు. నారదుడు దాగా తిలకం దిద్దుకొని మెడలో పులహారం, ఓ పట్టు పంచ, నడుముకు ఒక శాలువ చుట్టుకోవడం, కాలికి గజ్జలు కట్టుకోవడం, చేతుల్లో చిలకలు పట్టుకోవడం, నృత్యం చేస్తూ మొట్టమొదట ధ్రువ చరిత్ర హరికథ చెప్పాడు. మాకు మూల పురుషుడు నారదుడు. అదే వేషం ఇప్పుడు మేము కూడా వేసుకుంటున్నాం అంతే తప్ప మేము కొత్తగా దీన్ని క్రియేట్ చేసింది కాదు. అయితే ఆయన ఇంకో అదనంగా శృతి తంబురా కూడా వేసుకుంటూ నృత్యం చేస్తూ హరికథ చెప్పాడు. అయితే మేము శృతి వేరే వేసేవాళ్ళు, త్యాగరాజస్వామి గారు కూడా వేరే తంబురా ఎవరో వేసిన వాళ్ళు పెట్టుకోవాలి. ఆయన తంబురా వేసుకుంటూ భక్తిగా పాడారు. నిజం చెప్పవలసి వస్తే త్యాగరాజస్వామి హరిదాస్ ఆయన మా కోవకు చెందినవాడు. గాయకులు అయితే త్యాగరాజస్వామి సాంప్రదాయం అంటారు కానీ త్యాగరాజస్వామి సాంప్రదాయం అయితే కూర్చొని ఇలా వేసుకుంటూ పాడారు. ఆయన లేచి నృత్యం చేసుకుంటూ ఉంచవృత్తితో వీధి వీధి తిరిగి హరికథ రామాయణం అంతా చెప్పుకుంటూ రామాయణం అంతా కీర్తనలుగా రచించుకుని రాముడి కోసం ఆయన పాడాడు. అలాగే నారదుడి తర్వాత లవకుశులు హరికథ చెప్పారు. ఈ లవకుశలో సినిమాలో కూడా మీరు చూశారు కదా వేషం, వాళ్ళు కూడా సేమ్ ఇదే వేషంలో రామాయణం అంతా రామ కథనో వినరయ్యా అంటూ రామాయణం అంతా ఆయన కథగా చెప్పారు. ఆ తర్వాత సరే మరి కలియుగంలోకి వచ్చేసరికి నారాయణదాసు గారు, అంతకుముందు కూడా చాలా మంది ఉన్నారు. ఎల్పీదాసు గారు, భ్రమరదాసు గారు, పుత్తల భ్రమరదాసు గారు, తర్వాత బాలాజీదాసు గారు, వీళ్ళంతా చాలా గొప్ప ప్రతిభావంతులైన కథకులు ఉన్నారు. అయితే నారాయణదాసు గారి ద్వారా దీనికి ఓ మంచి ఒక రూపం ఏర్పడింది. అన్ని కళలను తనలో ఇముడ్చుకొని చక్కని సంగీతము, సాహిత్యము, నృత్యము, అభినయము, చక్కని జోక్స్, సామాజిక దృష్టి, వీటన్నిటినీ నారాయణదాసు గారు కూడా మద్రాసు నుంచి ఆయన చరిత్రలో ఉంది. ఉప్పు స్వామిని ఆయన తమిళనాడు నుంచి వచ్చాక హరిదాసు. ఆ కథ విన్న తర్వాత ఈయన కథను అదే పద్ధతిలో నేర్చుకుని దానికి ఇతర విషయాలు కూడాను జోడించుకొని దీన్ని సంపూర్ణమైన ఒక కళగా తీర్చిదిద్దాడు. అందుకని మాకు ఆ మూల పురుషులుగా నారదుడు అయితే దీనికి గౌరవం తెచ్చిన ఒక మహానుభావుడిగా మేము నారాయణదాస్ గారిని అయితే అద్దాడవారిని గురించి చెప్తూ, అంటే పచ్చితాళాల ఏదో అది మామూలుగా మీరు చేయగలరు. మరి మృదంగం వాయించేటువంటి మణిగారు వచ్చినప్పుడే ఈయన చేసిన తప్పును కూడా తాళం ఆయన మీద నెట్టి వేయడం ఇలాంటివన్నీ కూడా శత్రుగా చెప్పుకోవడమేనా లేకపోతే అసమర్థతగా చెప్పుకోవడం? నారాయణదాసు గారు అసమర్థుడు కాదు, జరిగినటువంటి చిన్న లోపాలని ఎదటి వాళ్ళ మీద నెట్టడం ఉంది. ఏం లేదు, ఆయన ప్రతిభావంతుడే. కానీ ఈ కళాకారులు కొంతమందికి ఏమిటంటే, కళాకారులు కాదు మానవుల్లో కూడా, ఇప్పుడు మానవ విషయం కూడా తప్పు వాళ్ళు చేసి ఎదుటి వాళ్ళ మీద నువ్వు తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి అందుకని తప్పు చేసిన వారు పొందుతున్నారు, తప్పు చేయని నేను ముప్పుబడి మనిషి నల్లిని వదిలి మంచము కొట్టినట్టు వీరగంధం ఏవో బతారు. తప్పు చేసే వాళ్ళేవో గొప్పగా పేరు ప్రతి ఓహో అనిపించుకుంటున్నారు. ఏ తప్పు చేయకుండా నష్టపోయి నేను కష్టపడి భ్రష్టపడి నేను ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందులో ఈ సమాజంలో నారాయణదాస్ గారికి ప్రతిభ ఉంది. అయితే ఏదైనా చిన్న చిన్న ఉన్న అవి కవర్ చేసుకోవడానికి, తన ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటివి ఏదో చేసేవారు అని పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను. నేను వారి కథలు వినలేదు, వారి దర్శనం నాకు కలగడం. ఇప్పుడు సదాశివ శాస్త్రి గారు మూలకొట్ల వీళ్ళంతా ఉన్నారు కదా, మరి వారికి అంటే ఎంత గొప్ప హరికథకుడుగా పేరు వచ్చినా కానీ గాత్రం సాహిత్యంతర విషయం అందరికీ తెలిసిన విషయం. మరి అంత వృత్తులు కూడా పరిణతి చెందిన మనిషిగా గుర్తింపలేదు. అంటే హరికథ ఇస్తే ఒక ట్రెడిషనల్ గా చెప్పగలిగిన సత్తా ఉన్న మనిషి గాత్రం సహకరించలేదని అందరూ వాళ్ళు. మరి వాళ్ళ దగ్గర నుంచి దిగుదారుకుంటూ కృష్ణాచార్య గారి దగ్గర నుంచి ఈ తర్వాత వచ్చినటువంటి తరమంతా కూడా అంటే వీళ్ళు గాత్రానికి సరిపోని మనుషులు, విద్వత్తులు చెప్పగలిగిన వాళ్ళు. మీ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు కోటగారు వీరంతా కూడా అమ్ములవారు వీరంతా కూడా గాత్రంతో బ్రతికిన వాళ్ళు, సంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా ఉన్నవాళ్ళు. అక్కడ వాళ్ళ సంప్రదాయం ఉంది, గాత్ర లోపం ఉంది. అయినా కానీ వీళ్ళకి రాని ప్రాచుర్యం వాడికి రావడంలో కారణం ఏమిటంటే
గాత్రం అంటే మీరు చెప్పారు రెండు కంఠాన్ని అంటాం, ఈ గాత్రం, శరీరాన్ని ఈ అంటాం. శరీరానికి కూడా గాత్రం అనే పేరు ఉంది. ఇది రెండు లోపాలను వాళ్ళు ముందుగా ఈ తరం వాళ్ళకంటే ముందుగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో హరికథలు ఇంత వెర్రి తలలు వెయ్యల. సమాజానికి హరికథ తప్ప మరొక వినోద ప్రక్రియ ఆనాడు లేదు. వింటే హరికథే వినాలి. ఎందుకంటే కాస్త సంగీతము, మంచి సాహిత్యము, ఆ లోకజ్ఞత ఇవన్నీ ఉంటాయని. ఇవన్నీ వారిలో ఉన్నాయి. అయితే ఎక్కువ జనాకర్షణ ఒకటి శరీరము రెండు కొంచెం లోపమైనా సాంప్రదాయబద్ధంగా భక్తే ప్రధానంగా రక్తి వాళ్ళు చూడాల. ప్రజలు కూడా రక్తి చూడాల. వాళ్ళు కూడా అప్పుడు భక్తిగా మహానుభావుడు సదాశాస్త్రి గారు, కృష్ణమాచార్యులు గారు చక్కని ఆ రోజుల్లో ఈ హరికథ కూడా పరిమితంగా ఆ జనమే వచ్చేవారు. ఆ స్థాయికి ఇప్పుడు సదాశాస్త్రి గారు కానీ, రాజశేఖర లక్ష్మీపతిరావు గారు, వీళ్ళందరూ మరి కృష్ణమాచార్యులు గారు ఈ పెద్ద కథకుల దగ్గరకు కాస్త మీలాంటి పెద్దవారే చేయరు. మామూలు జనం అక్కడికి చేరేవాళ్ళు కాదు. అయితే మా సచ్చిదానంద శాస్త్రి గారు, బుర్రావారు, ఈ తర్వాత తరం వాళ్ళు ఏం చేశారంటే ఈ భక్తితో పాటు రక్తిని కూడాను పోగు చేసుకొని జనాకర్షణతో సాంప్రదాయాన్ని కొద్దిగా సడలించుకున్నా రక్తిగా అన్ని రకాల జనాల్ని ఆకట్టుకున్నారు. మామూలు జనంతో పాటు పండితులు కూడాను వాళ్ళు మంచి శ్లోకం చెప్పినప్పుడు లేక మంచి కీర్తన పాడినప్పుడు సాంప్రదాయవాదులు సంతోషించేవాళ్ళు. వాళ్ళు వేసే ఆ జోక్స్, ఆ తర్వాత కొన్ని వ్యంగ్య సంభాషణలు, వీటితోనేమో మామూలు జనం ఆనందించారు. అది అప్పటికిప్పుడు జరిగిన మార్పు. అయితే అప్పుడేమో వాళ్ళకి వేరే సాధనలు, వినోద సాధన లేవు కనుక అదే అనుకున్నారు, ఆనందించారు. ఇప్పుడు ఈ సినిమాలు, వీడియోలు, టీవీలు వీటి దెబ్బకు తట్టుకోలేక మా వాళ్ళు కూడాను కొంచెం దాన్ని సడలించుకున్నారు. ఈ సడలించుకున్నందువల్ల ఒక ఇబ్బంది వచ్చింది. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఈ సడలింపు? యాక్చువల్ గా ఈ మోపరదాసు గారు వీళ్ళు కథలు చెప్తున్నప్పుడు మేము చంటి పిల్లలుగా ఉండి వింటున్నప్పుడు ఈ వింటున్నటువంటి ప్రేక్షకుల్లో ఆడవాళ్ళు ఒక రకమైనటువంటి వాళ్ళు, అరే రే ఆ చిన్న ఎంతో గొప్పగా ఉంది, నా భుజాల మీద ఎంత బాగుందని ఆనందించిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రేక్షకుల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మనుషులు. ఆ స్థాయికి తీసుకువెళ్ళాలి అంటే ఆ విద్వత్తును తగ్గించాలి కనుక ఆ దిగజారుతనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ప్రారంభం? అది ఒకవేళ మోపరదాసు గారు, బాలబ్రహ్మానందాసు గారు, మరి కనకరత్నాచారి గారు, పట్నాల మల్లేశ్వరరావు గారు, పాండురంగదాసు గారు, వీళ్ళంతా కీర్తిశేషులు పెద్దవాళ్ళందరూ కొంచెం సడలించుకున్నా వాళ్ళు ఎక్కువగా సామాజిక దృష్టితో ఉండేది. మోపరదాసు గారు ఉన్నారనుకోండి, ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రచారం చాలా ఉధృతంగా సాగుతుంది. పాలిటిక్స్ ను అందులో జోడించి రాజకీయ చైతన్యం కలిగించడానికి కొంచెం ఏవో పద్యాలు, ఆ యాక్టింగ్ అవి ఇవి చేసి జనాకర్షణ అంటే నారాయణదాసు గారు, సదాశాస్త్రి గారు వాళ్ళకంటే కొంచెం మార్పు తెచ్చుకున్న దిగజారు తరం అంతకాదు. వాళ్ళు యాక్టింగ్ ద్వారా పాండురంగదాస్ గారు కథ చెప్పేవారండి, మీరు వినే ఉంటారు. పొడుగు పాండురంగదాస్ గారిని. ఆయన పెద్ద పాండిత్యము లేదు, గొప్ప పాట కాదు, కానీ 1,00,000 మంది వింటారు హరికథ. జనాకర్షణ 1,00,000 మంది. ఎలా మన స్క్రీన్ సినిమా హాళ్లు కట్టి వేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఆయన హరికథ చెప్తే సినిమా హాల్ ఆపేశారు, బాబు మేము డబ్బిస్తాం, మీరు వెళ్ళిపోయి మా సినిమా హాల్ మూతపడ్డాయి. ఒకవేళ అలా చెప్పినా అనుచితంగా ఉండేది కాదు. చక్కని క్రియేషన్. ఒక పాత్ర వస్తే ఆ పాత్ర మనకు సజీవంగా కనిపిస్తుంది. అట్లా వాళ్ళు యాక్ట్ ద్వారా, మంచి మాటల ద్వారా జనాన్ని ఆకర్షించారు. సరే తర్వాత అంటే మంచి వాళ్ళని గురించి 4 మంచి మాటలు చెప్పొచ్చు, కానీ చెడిపోయిన వాళ్ళ గురించి చెప్పడం అది సంప్రదాయం కాదు. కానీ ఎక్కడ చెడిపోయిందో, ఎక్కడ తక్కువగా ఉందో అది చెప్పితే దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరి చేసుకోరు వాళ్ళు. ఏమంటారు, నేను ఎందుకంటున్నానంటే ఇవాళ మీ కూచిపూడి నుంచి ఉంది, మరి వీళ్ళ గాత్రం కన్నా దాసరి వాడు చెప్పింది చాలా చక్కని సంప్రదాయం. అయినా దాని ప్రాచుర్యం అది లోపించింది, వీళ్ళకి ప్రాచుర్యం పెరిగింది. అంటే ఒక స్థాయి, ఒక మెట్టు దిగడం వల్ల ప్రాచుర్యం పెరగవచ్చు, కానీ స్థితి తగ్గిపోతుంది సహజంగా. ఒక దిగజారుడు వల్ల ఆకర్షణ పెరగచ్చు, కానీ ఆశయం దెబ్బతింటుంది.
ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్ష్యము, ఒక్కొక్క లక్షణం ఉంది. నాటకం ఇట్లా ఉండాలి, బుర్రకథ యొక్క లక్షణం ఇది, హరికథ లక్షణం ఇది అని పెద్దవాళ్ళు పూర్తిగా దానికి సిలబస్ రాయకపోయినా ఇవో కొన్ని పరిధులు పెట్టారు. హరికథ యొక్క సాంప్రదాయం ఇది అని. అలాగే మనిషి ఇలా ఉంటాడు, పశువు ఇలా ఉంటుంది, మేక ఇట్లా ఉంటుంది, పులి ఇట్లా ఉంటుంది అని చెప్తారు కదా. అలాగే మనిషికి తోక వస్తే ఏమిటి అంటారు, అన్ని తోక పెట్టుకుంటే కోతి అంటారు. అలాగే హరికథలో ఇంకేదో జరిపితే దాన్ని ఈ హరికథలు దెబ్బతినడానికి కూడా మాలో కొంతమంది కారణం. ఎలాగంటే నేను ఎవరిని విమర్శించాలని కాదు, భావితరాల వాళ్ళు ఎప్పుడైనా ఇది చూసుకుంటే కొంత ఉపయోగపడుతుందని. హరికథలు ఇటీవల కాలంలో దెబ్బతిన్నాయి. ఎందుకు దెబ్బతిన్నాయంటే హరికథలు దేవాలయాల్లో, పండుగల్లో, పబ్బాల్లో, తిరణాలలో పెట్టించే సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం పోయి సినిమాలు పెడుతున్నారు ఇటీవల ఎక్కువగా. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఏమండి సినిమా కాక మీ హరికథ వల్ల మాకు మాత్రం ఏమిటి ప్రయోజనము? ఈ హరికథ చెప్పిస్తే 5,000 అవుతుంది. 5,000 అయితే తీరా జనం వెళ్ళబోతే 500 మంది ఉంటున్నారు. పోనీ 500 మంది ఉన్నా మహానుభావుడు రాత్రి ఆ పుణ్యాత్ముడు ఏం కథ చెప్పాడురా, ఇంత మంచి విషయాలు మనకు తెలియని వేదాంతంలో మనల్ని ఎక్కడికో తీసుకువెళ్ళాడు, మన జన్మ తరించిందిరా. 500 కాదు, 5 మంది ఉంటేమిరా, 5,000 పోయినా మన జన్మ సార్థకమైంది అనడానికి ఏం లేదు. మీరు వచ్చి ఇదే చేస్తున్నారు. ఆ సినిమా చెత్తంతా మీరు సినిమా పాటలు, సినిమా డైలాగ్స్, సినిమా డ్యాన్సులు, ఈ 2 రకాల అర్థాలు వచ్చే ఈ సెక్సీగా ఈ పిచ్చిగా విషయాలే మాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. 5,000 రూపాయలు ఖర్చు పెట్టి 500 మందికి ఈ డూప్లికేట్ సినిమా చెత్త వినేదానికంటే 500 రూపాయలు పెడితే 5,000 మంది ఒరిజినల్ చెత్త చూస్తున్నారు సినిమా కదా. 5,000 ఇచ్చి డూప్లికేట్ చెత్తను చూసేదానికంటే సినిమా తీసుకొస్తే ఒరిజినల్ చూస్తాం కదా. మీ వల్ల మాకేమిటి ప్రయోజనం? మాకు హరికథ ఏమన్నా, హరికథను హరిని ఏమన్నా చూపిస్తున్నారా? దాని అంతరార్థాన్ని, పరమార్థాన్ని మాకేమైనా తెలియజేస్తున్నారా? మేము ఎందుకు హరికథ పెట్టుకోవాలి అని వాళ్ళు చెప్తున్నారు. ఇందులో సత్యం లేకపోలేదు. అందుకని నా అభిప్రాయం ఏమిటంటే, హరికథ మంచి మీడియా. ఈ సినిమాలో నువ్వు అడిగి అది ఏదో తప్పు చేసి అది మాట్లాడకూడదని అనటానికి వీల్లేదు. వాళ్ళు అది పైగా అది వ్యాపారక. వాళ్ళు లక్షలు కుమ్మరించి కోట్లు సంపాదించుకునేది వ్యాపారం. అయితే వ్యాపార కళ అయినా మొదటి ఇంత వెలితలు వేయలేదండి. పూర్వంలో సినిమాలు కూడా ఒక లక్ష్యంతో సమాజాన్ని చైతన్యం కలిగించడానికి, జాతిని జాగృతం చేయడానికి ఆనాడు సినిమాలు తీశారు ఒక మంచి ఆశయంతో. తర్వాత ఆశయం పోయి ఆశలు మాత్రం మిగిలినాయి. ప్రతి వాళ్ళు వ్యాపారం చేసి సమాజం మధ్య ఒక నిర్మాతను ఒక సినిమా తీస్తే ఆయన అడిగాను నేను, ఏమయ్యా సినిమాలు ఇలా చేశారు, ఇది సమాజంలో ఎంత చెడు అభివృద్ధి చేస్తుందో మీకు తెలియలేదేమో, చంపండి, కొట్టండి, తిరగబడండి, నరకండి, అసలే జాతి వైరాలతో, మత ద్వేషాలతో, కులాల కుమ్ములాటలతో ఒకరినొకరు తప్పుకుంటున్నారు ఇప్పుడే. దాన్ని ఇంకా ఆద్యం పోసి పెద్ద చేయడం సినిమా ధ్యేయం కాదు, కళ యొక్క లక్షణం కాదు. నేను ఏదో పూర్వంలో ఇదేనేవాళ్ళు, ఇది కళలు కళ కోసమని ఒక వర్గం, కళలు ప్రజల కోసమని ఒక వర్గం. అది ఇంతవరకు తేడా. నేను చిన్న పద్ధతి చెప్పా, కళలు కళలు కొరకు లేదా ప్రజల కొరకు, దేని కొరకు ఏది అయినా మీరే. కళలు కాసు కొరకే కాకయి ఉండినా చాలు. కాసు కొరకే, కాసు కొరకు కాదు, కాసు వస్తుంది ఎలాగో దానికోసమే కాకుండా ఉండాలి అని నా అభిప్రాయం. అందువల్ల ఎందుకు ఇలా చేస్తామంటే, సుబ్బారావు గారు ఇది వ్యాపారం అండి, సమాజం అయితే మాకేం నష్టపోతాం కదా, ఇప్పుడు దీంట్లో 4 కోట్లు వచ్చినాయండి అన్నాడు. నేను చెప్పాను, చాలా పొరపాటు పడుతున్నారు సార్ మీరు, సమాజం ఏమైపోయినా నాకు డబ్బు వస్తే చాలనుకోవడం అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సమాజం ఏమైపోయినా మీరు బాగుపడతారనుకుంటే ఒట్టి భ్రమ. ఎందుకంటే సమాజంలో మీరు ఉన్నారు. గ్రీకు సిద్ధాంతంలో వ్యక్తి యొక్క గౌరవము, స్వేచ్ఛ సమాజంలోనే ఉంటుందట. సమాజంలో మనం ఉన్నామంటే సమాజం బాగుంటే ఆటోమేటిక్గా మనం బాగుంటాం. మనం బాగున్నంత మాత్రం చేత సమాజం బాగుండాలని లేదు.
నీళ్లు శుభ్రంగా చక్కగా నీట్గా పాలరాయి పరుచుకొని పెనాయిలు చల్లుకొని చాలా ఆరోగ్యంగా బాగుంది అని అనుకుంటే చుట్టూ మురికి గుంటలు ఉండి దోమలు చీమలు ఈగలు అన్నీ చేరి అదంతా నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది ఆ చుట్టూ పరిసరాల ప్రభావం మన ఇంటి మీద పడదు. అందుకని సమాజం అంతా బాగున్నప్పుడే మనం బాగుంటాం. అందువల్ల సమాజం ఏమైనా నువ్వు బాగుండలేవు. ఎందుకంటే అందులో నీ కొడుకు ఉన్నాడు, నీ కూతురు ఉంది, నీ తల్లి ఉంది, నీ పెళ్ళం ఉంది, నువ్వు ఉన్నావు. అందువల్ల ఆటోమేటిక్గా సమాజం చెప్తే నువ్వు చెడిపోతావు. ఈ ప్రభావం నీ బిడ్డ మీద పడదా అంటే మన మాటలో బడి వింటాడనుకోండి. అందుకని కళ సమాజానికి ఉపయోగపడాలి. ఇది ఏను హరికథే ఉందనుకోండి, కేవలం వేదాంతమే చెప్పాల్సిన కళ, కానీ దాని ఉద్దేశం అదే. కానీ కాలక్రమంలో దేవుడిని గురించి చెప్పి, ఆ తర్వాత దైవభక్తుల గురించి చెప్పి, ఆ తర్వాత మహా నాయకుల గురించి చెప్పి, భక్తుల గురించి చెప్పి, ఆ తర్వాత ఉత్తములైనటువంటి ప్రజా నాయకుల గురించి ఏ గాంధీ గారు, ఏ బోసు ఇలాంటి వాళ్ళని గురించి చెప్పి ఏది చెప్పినా జన చైతన్యం కాదు. నువ్వు వాళ్ళకి ఆధ్యాత్మిక విషయం చెప్పు, రాజకీయ విషయం చెప్పు, ధార్మిక విషయం చెప్పు, నైతిక విషయాలు చెప్పు, ఏదో యాస్పెక్ట్లో వాళ్ళని ఆనందంతో పాటు వాళ్ళని డెవలప్ చేయాలి. కానీ వాళ్ళ ఆ స్థితి మారి నే హరికథ ఆపు అనేటువంటి స్థితి రావడానికి కారణం మరి దీన్ని ఉత్ప్రేక్షించి ఎక్కువగా చెప్పి వాడికి అసహ్యం కలిగేట్టుగా చెప్పడమా? మీరు చెప్పదలుచుకున్నటువంటి పావు గంటని 3 గంటలు లాగి చెప్తే వినేవాడు భరించలేదు. లేదు కాదు, వింటారండి. నేను జోక్గా చెప్పడం కాదు, వాస్తవంగా ఆత్మసాక్షిగా నేను చెప్తున్నాను. అమెరికా ఎన్నిసార్లు వెళ్ళాను కదా, వాళ్ళు మొదట నాకు 1 గంట చాలండి, అంతకంటే ఎక్కువ వినలేదండి, మాకు టైం ఇంపార్టెంట్, 1 గంట చెప్పండి అనేవాడు. నా కళ మీద నా విశ్వాసం, నేను వీళ్ళ 4 గంటలైనా కూర్చోబెట్టగలను నమ్మకం నాకు. సరేనా, అలాగేనని మొదలెట్టామండి. ఎందుకంటే ఆత్మసాక్ష్యం దైవ సాక్ష్యంగా చెప్తున్నాను. 4 గంటలు 5 గంటలు చెబితే ఏమండి 4 గంటలు అయిందా? ఇప్పుడు మేము హరికథ అంటే ఏదో మూలను కూర్చున్న ముసలమ్మలు పొద్దుపోకపోతే కాలక్షేపణకు చెప్పేదనుకున్నాం. కానీ ఇందులో ఇన్ని విషయాలు ఉంటాయని, ఇంత నాలెడ్జ్ కలిగిన వాడి హరికథ చెప్తాడని, ఇన్ని కళా రూపాలు ఇందులో ఉంటాయని మాకు తెలియదండి. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం, అప్పుడు అలా ఉండేది అని వాళ్ళు కొన్ని గంటల సేపు విని ఆనందించి అభినందించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అందువల్ల టైం కూడా నువ్వు చెప్పవలసిన విషయం చెప్పకుండా ఏదో సొల్లు కబుర్లతో కేవలం వినోదంగా ఎంటర్టైన్మెంట్ అంటే కాసేపు వాళ్ళని ఏదో కవించడం నవ్వించడం ఇదే అనే భావనతో ఎందుకు కూడా నేను చెప్పానే, ఏముంది హరికథలో మనం ఏమన్నాం? 4 గంటలు విన్నాం. 4 గంటలు కొన్ని కథలు 4 గంటలు 4 నిమిషాలుగానే వింటున్నారు. కానీ వెనక్కు తిరిగి కథ అయిపోయిన తర్వాత చూస్తే మనం ఏం విన్నాం? ఏమిటి మేడం మనం విన్నా హరికథ ఏమిటి? ఏం లేదు, ఏదో ఒక స్వప్నం, ఒక కాసేపు చూశారంతే. తర్వాత ఒక్క అక్షరం గుర్తుంది. మనం చెప్పే హరికథ వాళ్ళ లైఫ్ని బాగు చేయాలి. ఈ వచ్చిన వేళల్లో 100 మందికైనా కాస్త విజ్ఞానాన్ని అందించాలి. ఏ ఒక్కడైనా దీన్ని అనుసరించి ఆచరించి, మహాత్మా గాంధీ హరిశ్చంద్ర నాటకం చూచి జీవితంలో అబద్ధం ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. పోతన సినిమా చూచి ముమ్మిడి గారు బాలయోగిగా మారిపోయాడు. అలాగే కొన్ని హరికథలు మరి పెద్దవాళ్ళు ఎంతమంది చెప్తే ఎంతమంది మారారో నాకు తెలియదు. కానీ కనీసం ఆ ప్రయత్నమైనా మనం చేయాలి. ఆ ప్రయత్నం చేయకుండా ఏదో కాసేపు వాళ్ళని వినోదం పరిచి ఏదో సంపాదించుకోవడం ఒక వృత్తిగా దీన్ని అభ్యసిస్తున్నాడు. ప్రవృత్తిగా ఉపాసించి సమాజ శ్రేయస్సుతో చెప్పడాల. అందుకే హరికథలు దెబ్బతినడానికి కారణం అదే. మళ్ళీ సాంప్రదాయంగా హరికథలు చెబితే వినే జనం ఇప్పుడు ఎక్కువ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి సినిమాల మీద టీవీల మీద మోజు తగ్గిపోయింది. ఏదో కొన్ని వచ్చినాయి కొన్ని ఛానల్స్లో 24 గంటలు సినిమాలు రోజు 3. తర్వాత భక్తిరంజన్లో కూడా సినిమా పాటలే. భక్తిరంజన్తో ప్రారంభమవుతుంది సినిమా. అక్కడి నుంచి క్విజ్ సినిమాలో ఆ క్విజ్ కూడా ఏమిటి, ఫలానా హీరోకి ఎంతమంది పిల్లలు, ఫలానా హీరోకి ఎంతమంది పిల్లలు, ఇది అంటే సినిమా నాలెడ్జ్ పెంచడం, సినిమా వాళ్ళతో ఇంటర్వ్యూ. కానీ ప్రాచీన సాంప్రదాయ కళలు అడుగంటిపోతున్నాయే, దీన్ని ఏదన్నా కాస్త మళ్ళీ అభివృద్ధి చేద్దామన్న ఆలోచన అంత ఇంత దూరదర్శన వాళ్ళకు ఉంది. కానీ ఈ దూరదర్శనం ఎవరు పెట్టుకుంటున్నాడు? అసలు ఆ దూరదర్శనం ఎలా వస్తుందో, దూరదర్శనం చాలా దూరం అయిపోయింది. అందువల్ల ఇవి కూడా ఇలా అయిపోయినాయి. ప్రసార భారతి వచ్చిన తర్వాత మళ్ళీ దగ్గర అవుతుంది. అయితే ఇప్పుడు జనంలో కూడా మళ్ళీ వేదాంత, ఇప్పుడు సుందర చైతన్య స్వామి ఉన్నారు,
నారాయణ చిన్నజీవి స్వామి ఉన్నారు, విశ్వయోగి సింజి గారు ఉన్నారు. వీళ్ళు ఉపన్యాసాలకు ఇన్ని వేల లక్షల మంది చేస్తున్నారండి, లక్షల మంది చేస్తున్నారు. ఏ గుళ్ళలో ఖాళీ దొరకనలా, ఏ ఆధ్యాత్మిక ఉపన్యాసంలో జనం విసిగిస్తరాలంత జనం వస్తున్నారు. అందువల్ల ఏంటంటే మళ్ళీ ఆ మంచి విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది. ఆసక్తి వాళ్ళకు ఉంది కానీ ఆసక్తి మనకు లేకుండా పోయింది. అది చెప్పే శక్తి లేకుండా పోయింది. అయితే మీరు కొన్ని వేల కథలు కొన్ని లక్షల మంది వినిపించారు. దేశ విదేశాల్లో కూడా బాగా అందరూ ఆనందాన్ని అనుభవించారు. ఇంతమందికి ఆనందాన్ని అందించి వాళ్ళతో అనుభవింపచేసిన మీకు ఆనందం కలిగించే కథ, మీరు బాగా అంటే మనసు పెట్టి చేసిన కథ. అవునండి, నాకు చిన్నప్పుడు మేము చదువుకునే రోజులు గజేంద్ర చెప్పారు, గజేంద్ర మోక్షణ పద్యాలు తప్పనిసరిగా ఒప్పుచెప్పించేవాడు. ఆ తర్వాత ఈ గజేంద్ర మోక్షణ హరికథ చెప్పాలని కుతూహలం కలిగింది. ఎందుకు కలిగిందంటే నారాయణదాసు గారు గజేంద్ర మోక్షణ కథను రచించి ఒకే ఒకసారి చెప్పారట విజయనగరంలో, ఆ జమీందారు గారి ఆజ్ఞ మేరకు. అది చెప్పాలని కోరికారు. వింటారు ఏదో అని కాదు, నా ఆనందం కోసమే అది నేర్చుకున్నా. శుద్ధ సత్వాన్ని ప్రదర్శించే కళ. అందులో ఏ కొంచెం ఇతర విషయం చెప్పినా కడేవాడు పాలల్లో అంత విషబుట్టు వేసినట్టుంటుంది. అందుకని సాంప్రదాయంగా భక్తిగా ఆ పద్యాలు మీద నాకు నమ్మకం. గజేంద్ర మోక్షణంలో ఒక పద్యం చదువుకున్న మోక్షమే అని చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు చెప్పారు. ఆ నమ్మకంతో నేను గజేంద్ర మోక్షణం చెప్పాలని నేర్చుకుని మొట్టమొదటి రేడియోలో చెప్పాను. రేడియోలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత అక్కడక్కడ కొంచెం పబ్లిక్లో కూడా చెబుతుంటే బాగానే ఉంది అన్నారు. ఇక నాకు కూడాను ఒక ఏదో అవ్యక్తమైన ఆనందం. హరికథ చెబితే ఇదే కథ చెప్పాలి. నాకు ఇష్టం, నేను దాదాపు 200 కథలు చెప్తాను, భారత రామాయణ భాగవతాది కథలు. కానీ ఈ కథ చెప్పినప్పుడు పొందిన ఆనందం నాకు ఏ కథలో రాదు. ఎందుకంటే స్వయం తీర్ణ పరాస్తారైతని మనం ఆనందించవచ్చు, ఆత్మానందం పొందవచ్చు, తరించవచ్చు, సమాజాన్ని తరింప చేయవచ్చు. అసలు ప్రజలు కూడా అండి ఇలాంటి కథల కోసం ఎదురు చూస్తున్నారు సార్. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఇన్నాళ్ళు మంచి హరికథ వింటున్నామండి, మళ్ళీ అదే కథ చెప్పండి అని జనంలో స్పందన. ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుతుంటగని రామ రూపములకు జయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయార్థినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.